సినిమా అనేది ఓ మత్తుమందు. గంజాయి, హెరాయిన్తో పాటు పవర్ఫుల్ డ్రగ్స్ నుంచి అయినా బయటపడవచ్చు. కానీ ఈ మాయా పద్మవ్యూహంలో చిక్కుకున్న వారు ఇంకా అంతే సంగతులు. ముఖ్యంగా సినిమా ఫీల్డ్లో పేరుకు పేరు, క్రేజ్కు క్రేజ్, సెలబ్రిటీ హోదా, అందరిలో గుర్తింపు, కావలసినంత పారితోషికాలు, జల్సాలు, విలాసాలుంటాయని ఈ ఊబిలోకి చాలామంది తెలిసి తెలియక దిగుతున్నారు. దీనినే ఓ రచయిత పాకుడు రాళ్ళు అనే నవల రాశాడు. ఇక ఆ నవల ఆధారంగా దాసరి అద్దాల మేడ అనే చిత్రాన్ని ఆవిష్కరించాడు. ఇక దాసరి తీసిన శివరంజని చిత్రంతో పాటు ఇటీవల కాలంలో అందరికీ తెలిసిన కృష్ణవంశీ చిత్రం ఖడ్గంలో నటీమణుల బాధలు, బాబుల ఆగడాలను కళ్లకు కట్టినట్టు చూపించాడు. హీరోలు, దర్శకులు, నిర్మాతలు కొత్త వారికి అవకాశం ఇవ్వాలని ప్రతి చిత్రంలో కొత్త అందాలను పరిచయం చేసి యువతను ఉర్రూతలూపాలని ఆలోచిస్తున్నారు. అందరూ అని కాదు కానీ మన హీరోలు, దర్శక నిర్మాతల్లో కూడా పలువురు కొత్త వారికి అవకాశం ఇస్తే తమకు కూడా మజా ఉంటుందనే దిశగా ఆలోచిస్తున్నారు. దీనికి తగ్గట్టుగా అమ్మాయిలు కూడా కాస్త అందం ఉండగానే తామేదో గొప్ప హీరోయిన్లం అయిపోతామనే భ్రమలో వస్తున్నారు. కానీ ఇక్కడ వారిది 3 సినిమాల భాగోతమే. ఇప్పుడైతే కనీసం బుల్లితెర ఉంది కాబట్టి హీరోయిన్లుగా ఎక్కువగా నెట్టుకు రాలేని వారు టీవీ సీరియల్స్లో కూడా నటించే సౌలభ్యం వచ్చింది. కానీ పాతకాలంలో అలా కాదు. 2-3 సినిమాలకే పరిమితమైన నటీమణులు తమ విలాసవంతమైన జీవితాలను కొనసాగించాలనే తపనతో ఆదాయం వచ్చే మార్గాలు, వేషాలు ఇచ్చేవారు లేక వ్యభిచారం, బ్లూ ఫిలింల వంటి వాటికి కూడా ఓకే చెప్పేవారు. బ్లూ ఫిలిం మాఫియా అనేది చాలా విస్తృతమైన, భయంకర, సమానాంతర ప్రభుత్వాలుగా తాము చెప్పిందే వేదంగా ఉండేవారు. ఒక్కసారి వారి ఊబిలోకి తెలిసో తెలియకో దిగితే ఇక ఆ పనిలోనే ఉండిపోవాలి. బయటకు రావడం కుదరదు. కాదంటే మాఫియా చంపేస్తారు. అలా ఆ అగ్నికి ఆహుతైన వారి చిట్టా చాలా పెద్దదే. షకీలా, సిల్క్ స్మిత, దీపా, శ్రీప్రియ నుంచి పేరున్న నటీమణులు కూడా డబ్బు కోసం ఇలాంటివి చేశారు. వారిలో కొంతమంది టాప్ హీరోయిన్లు కూడా ఉండటం విశేషం. వారి పేర్లు చెప్పకపోయినా కూడా పలుమంది ఈ మాఫియా వలలో చిక్కుకున్న వారే కావడం విశేషం. కాగా ఈనాడు ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ఆ రోజుల్లో లేదు కాబట్టి నాడు కేవలం వీడియో క్యాసెట్లనే దొంగతనంగా అందరూ తెచ్చి చూసుకునేవారు. దాంతో ఆ వ్యవహారాలు, చీకటి కోణాలు కొందరికి తప్పితే ఎవరికీ తెలిసేవి కావు. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మహిళా విలేకరి నాటి టాప్ హీరోయిన్, నేటి వైసీపీ ఎమ్మెల్యే రోజాను మీరు బ్లూ ఫిల్మ్లో నటించారా అని ప్రశ్నిస్తే రోజా చిందులేసింది. అప్పుడు ఆ ఇంటర్వ్యూ చేస్తున్న మహిళా విలేకరి తన సెల్లోంచి ఆమె బ్లూ ఫిల్మ్ని చూపించే ప్రయత్నం చేయగా రోజా మండిపడింది. ఇక నాటి అందాల హీరో సుమన్ సైతం బ్లూ ఫిల్మ్లో నటించి అరెస్ట్ అయ్యాడు. పలు కఠినమైన కేసులలో తప్ప నాన్ బెయిలబుల్ గూండా యాక్ట్ పెట్టని ఆ రోజుల్లో ఓ ఏడాది మొత్తం సుమన్కు బెయిల్ లేక జైల్లో ఉంటూనే కోర్టు పర్మిషన్తో ఏబిఎం స్టూడియోలో మాత్రమే షూటింగ్లకు కోర్టు అనుమతిచ్చింది. నాడు 6 అడుగుల ఎత్తుతో అందాల ప్రియుడిగా, ఎందరి అమ్మాయిల కలల రాకుమారుడిగా ఉన్న సుమన్ కెరీర్ పతనమైంది. ఆ రోజుల్లో ఏ టాప్ హీరోయిన్ కూడా సుమన్ సరసన నటించడానికి ఒప్పుకోలేదు. కేవలం భానుప్రియ, గౌతమి మాత్రమే ఆయనతో నటించారు. ఇక ఈ విషయంలో చిరంజీవి వంటి వారి కుట్ర ఉందనే ప్రచారం జరిగింది. ఓ టీవీ ఛానల్లో ఇంటర్వ్యూలో ఓ విలేకరి ఆయన్ను మీపై కేసు పెట్టడంలో చిరు హస్తముందా, అసలు మీరు నటించారా లేదా అని అడిగితే సుమన్ ఒక్కసారిగా కోపం తెచ్చుకొని మీ లిమిట్స్లో మీరు ఉండండి అన్నాడు. మరి వీటిలో నిజమెంతో వారికే తెలియాలి. మరోవైపు ఈ చీకటి బంధంలో కేవలం ఆడవారే ఇరుక్కోలేదు, కొందరు హీరోలు కూడా దీనిలో నటించారు. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో నిర్మాత సి కళ్యాణ్ సుమన్ తప్పు చేశాడో లేదో తెలియదు కానీ ఆయన చెడు స్నేహాలు చేశాడని తెలిపాడు. ఇక ఇప్పుడు ఇంటర్నెట్ పుణ్యమా అని నగ్న చిత్రాలు, వీడియోలు చాలా కామన్ అయిపోయాయి. సన్నీ లియోన్, పూనం పాండే, రాఖీ సావంత్ వంటి ఎందరో కనిపిస్తారు. ఇక తాను పోర్న్ వీడియోలు చేద్దామని డిసైడ్ అయిన తర్వాత తనకు సినిమాలో మంచి ఛాన్స్ వచ్చిందని, లేకపోతే తాను అలాంటి వాటిల్లో నటించేదానని జాతీయ అవార్డు గ్రహీత క్వీన్ కంగనా రనౌత్ చెప్పింది. ఇక మన దక్షిణాదికి వస్తే ఒకప్పుడు అడల్ట్ మూవీలలో, బ్లూ ఫిలింలలో నటించిన కొందరు ఆ తర్వాత కాలంలో హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగి సినిమా రంగానికో లేక పారిశ్రామికవేత్తలలో పెళ్లిళ్లు చేసుకున్న వారు కూడా ఉన్నారు. ఇక ఇటీవల శ్వేతానాయుడు భువనేశ్వరి నుంచి మంచి భవిష్యత్తు ఉండి బాలనటిగా వెలుగొంది జాతీయ అవార్డు తీసుకున్న కొత్త బంగారు లోకం హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ వరకు ఎందరో వ్యభిచారం, పోర్న్ వీడియోలతో వెలుగులోకి వస్తున్నారని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. ఇక ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఓ హీరో వేషాలు లేకపోవడంతో ఆయనకు ఇలాంటి అవకాశాలు వచ్చాయని, తన స్నేహితులు, భార్య కూడా అలాగే చేయమని బలవంతం చేయడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని కూడా ఫిలిం నగర్ వాసులు అంటుంటారు. మొత్తానికి వీరి జీవితాలు నిజంగానే పాకుడు రాళ్ళు, అద్దాల మేడలేనని చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.